వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి స్థిరాస్తుల మార్కెట్ విలువ సుమారు 100% నుంచి 300% మేర పెంచాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చేసిన కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. పెంచిన స్థిరాస్తుల మార్కెట్ విలువలు వచ్చే జూన్ నుంచి అమలయ్యే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది రెవెన్యూ శాఖ. వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లకు స్థానిక ధరలకు అనుగుణంగా మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఇలా స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపు ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో భూముల విలువల పెంపునకు రంగం సిద్ధం. ఎకరం కనీస మార్కెట్ విలువ 3 లక్షలకు పెంపు. ఇంటి స్థలాలు, ఫ్లాట్స్ విలువలు 30 నుంచి 50% పెంపు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి కొత్త మార్కెట్ విలువలు. మార్కెట్ కు రిజిస్ట్రేషన్ విలువల మధ్య వ్యత్యాసం. మొత్తం 3 కేటగిరీలుగా స్థిరాస్తులు. ఎకరం కనీస మార్కెట్ ధర 3 లక్షలు. 2021లో భూముల విలువలు పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెరగనున్నదని సమాచారం. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్ కు రిజిస్ట్రేషన్ విలువలకు భారీ వ్యత్యాసం ఉండడంతో భూములు, ఆస్తుల విలువలు సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏడాదిన్నర కాలంగా రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 5 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. డెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు భారీగా సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భూములను మొత్తం 3 కేటగిరీలుగా విభజించారు అధికారులు. అందులో పూర్తిగా వ్యవసాయానికి మాత్రమే ఉపయోగపడే భూములు, ఇళ్ల స్థలాలకు కూడా ఉపయోగపడని భూములు, వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలకు ఉపయోగపడే రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కనున్న భూములుగా విభజించి ఆ మేరకు మార్కెట్ విలువలను పెంచనున్నారు. తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000గా ఉంది. కానీ మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువల్లో చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ కనిష్టంగా ఎకరం 3 లక్షల వరకు సవరించే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ 100% నుంచి 300% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎకరాకు 6 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న భూమి విలువ 12 లక్షల నుంచి 18 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఎకరం భూమి మార్కెట్ వాల్యూ 20 లక్షలు ఉండగా దాని విలువ బహిరంగ మార్కెట్ లో 99 లక్షల నుంచి 20 కోట్లు పలుకుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 300% పైగా పెరగనున్నాయి. ఇదే సమయంలో ఇంటి స్థలాల మార్కెట్ విలువలను సైతం పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రాంతాన్ని బట్టి ప్లాట్ల విలువలు 150 నుంచి 200% మేర పెంచే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంటి స్థలాల విలువ 150%, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 40 నుంచి 50% మేర పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, మోకిల, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోకిలలో చదరపు గజం 2,300 ఉండగా మహేశ్వరంలో గజం 2,100 మాత్రమే ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెంచే అవకాశం ఉంది. ఇక ఇంటి స్థలాల విషయానికి వస్తే, నివాసానికి ఉపయోగించే ఖాళీ స్థలాలు రాష్ట్ర, జాతీయ రహదారులకు పక్కన ఉన్న కమర్షియల్ స్థలాలుగా విభజించి కేటగిరీల వారీగా మార్కెట్ విలువలను పెంచుతున్నారు. అటు అపార్ట్మెంట్లోని ఫ్లాట్లకు కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరీలుగా విభజిస్తున్నారు. ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉందో అందులో 30 నుంచి 50% వరకు మార్కెట్ విలువలు పెంచే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం ద్వారా ప్రతి నెల ప్రభుత్వానికి సగటున 1,500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఏడాదికి 18,000 కోట్ల వరకు వసూలు అవుతుండగా భూముల విలువల సవరణ తర్వాత 3,600 కోట్ల వరకు ఆదాయం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 జూలై నెలలో భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఇప్పటి వరకు 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% పెంచింది. వ్యవసాయ భూముల గరిష్ట మార్కెట్ విలువ ఎకరాకు 75,000గా ఖరారు చేశారు.
లేఅవుట్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 నుంచి 200కు పెంచారు. ఇదే విధంగా అపార్ట్మెంట్లో చదరపు అడుగుకు కనీస విలువ 800 నుంచి 1000కి పెంచారు. ఇదిగో ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచుతుండటంతో సామాన్యులతో పాటు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.